హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిల్లల లంచ్ బాక్స్లోకి, రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిర్చి వేసుకొని అవి వేగినాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన బీట్రూట్ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బీట్రూట్ ఫ్రై రెడీ. పిల్లల లంచ్ బాక్స్లోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.